ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి యేసు ప్రభువు మీకు వందనాలు. ఈరోజు మీ పాఠకులు వచ్చేది ఎదురు ప్రభు ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థన కొరకే మమ్మల్ని చేర్చండి. స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాట్లాడండి, మీ స్వరం పంపించేయండి. మీ కృపను కోరుకుంటూ తండ్రి మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తాం. ప్రభా వచ్చిన వారికి స్తోత్రాలు. రాని వారి కార్యం జరిగించండి. ఈ వాతావరణంలో మీ స్వరం కోసం మనం చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ సౌండ్ పెట్టరా. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం సంఘ ప్రార్థన కొరకే. కీర్తన గ్రంథము 138వ కీర్తన. కీర్తన గ్రంథం 138 8వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 138వ కీర్తన 8వ వచనము మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయు. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉండేది. ఆయన చేతి కార్యాలను విడిచిపెట్టనటువంటి వాడు. అందుకే యెషయా గ్రంథంలో మాటలు చూస్తాను చూడండి. ఆయన కార్యము చేయగా 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదువుకుందా. 43:13 అందరూ చదువుకుందా. 43వ అధ్యాయం 13వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతుల నుండి విడిపింపగలవాడు లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేవాడు. కాబట్టి దేవుని కార్యములు మరి ఆయన తన సొంత సమయాల్లో, సొంత స్థితులు, సొంత కార్యములు, సొంత మరి కాలంలో జరిగించాలని మనము ప్రార్థించాలి. అపోస్తులు ఏం చేశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి వెళ్ళిపోయే ముందు చెప్పిన మాట ప్రకారంగా ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేకమైన వారు ఆ కార్యములకు అడ్డుగా యేసునామను బోధించకూడదు, యేసునామను ఏమి చేయకూడదు, ఇలాగ ఎన్నో మరి అడ్డుగా వాళ్ళు చెబుతూ వచ్చారు. మరి అయినప్పటికీ కూడా దేవుడు తన కార్యమును నెరవేరుస్తూ ఆయన తన బిడ్డలైన వారి యొక్క మాటలను స్థిరపరుస్తూ, దైవవాక్యం ద్వారా స్థిరపరుస్తూ అనేకమైన సువార్తలను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆ నేపథ్యంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితులను గుర్తించుకొని ఆయన కార్యములను ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉండడానికి వారు అపోస్తులైన వారు చేసిన ప్రార్థన మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 23-24 నేను చదువుతానండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 23-24 వచ్చారు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపి వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. వారు ఏక మనస్సుతో తమకు ఎదురైన పరిస్థితి మనకు పైన మరి
ఆ యొక్క బోధకులు, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా వారిని బెదిరించారు. మీరు ఈ కార్యం చేయకూడదు, మీరు యేసునామమున మాట్లాడకూడదు, మీరు ఇలాంటి బోధ చేయకూడదని బోధించినప్పుడు వారు మరి దేవుని మాట వింటకంటే మీ మాట వినడం గొప్పదా, మేము దేవుని మాటే వింటామని చెప్పారు. అయినా బెదిరించారు వారు. మరి అక్కడ సంఘము ఆ కూడుకున్న స్థలంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ పెద్దలు తమతో చెప్పిన మాటలంటే వారికి చెప్పిన తర్వాత వారందరూ ఏక మనసుతో ఎవరు ప్రార్థిస్తారు? ఏక మనసు దేవుడికి ఇట్లా బిగ్గరగా ప్రార్థన చేస్తారు. ఏక మనసుతో వారు ప్రార్థనలో కూర్చున్నారు. ఒకరి మనసు ఒకరు, అంటే ఒక మనసు వేరే వైపు వాళ్ళు, ఇంకొక మనసు వేరే దగ్గర ఉండడం, ఒక తలపు ఇంకోటి దగ్గర ఉండడం, ఒకరు ప్రార్థన చేస్తారు, మరో మనసు ఇంకో దగ్గర ఉండడం. అలాగా వారందరూ కూడా ఒకదాని కొరకే, ఒక కార్యం కొరకే, ఒక విషయం కొరకే వారు కూర్చొని ప్రార్థన చేసిన అనుభవం మనకు అక్కడ కనబడతా ఉంది. బిగ్గరగా ఏక మనస్సుతో ప్రార్థన, ఏక భావంతో. మరి బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థిస్తారో అనే మాట చూడండి. మత్తయి రాసిన సువార్త 18-19 చదువుకుందా. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 19వ వచనం అందరం కూడా చదువుకుందా. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని కూర్చేయను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పు. భూమి మీద ఏకీభవించిన ఎడలా అనే మాట చూస్తున్నాం. ఏకీభవం అంటే ఏకీభావంతో మరి ప్రార్థన, ఏకీభవించి ఒకటేగా. అదే ఇక్కడ జరిగింది అపోస్తల కార్యంలో. దేవుని కార్యమును జరిగించాలా ప్రభువా, నీ కార్యమును త్రిప్పివేయగలవాడేవాడు, నీ కార్యములకు అడ్డు వచ్చేవాడేవాడు, నీ పనులకు అడ్డు వచ్చేవాడేవాడు. ఎంతోమంది అడ్డు వస్తూ ఉన్నారు. ఆ కార్యం జరగకోకుండా, ఆ పనులు జరగకోకుండా దేవుడి కార్యాలకు అడ్డు వచ్చేవారు చాలామంది ఉన్నారు. పరిశీలన శాస్త్రులు, యాజకులు, మరి ఆ రోమ ప్రభుత్వం వాళ్ళు వీరందరూ కూడా అడ్డు వస్తున్నారు. కానీ ఆయన కార్యములు మాత్రము ఆగిపోకోకుండా ఉండడానికి కొరకై వారు ఏక మనస్సుతో ప్రార్థన చేసే అనుభవం అని ఇక్కడ చూస్తూ ఉంటాం. ఆ మనసుతో వారు ప్రార్థన చేస్తే వారు అక్కడ చెప్పబడిన మాట ప్రకారంగా మత్తయి సువార్తలో అది పరలోకమందు నా తండ్రి వల్ల వారికి దొరుకును ప్రార్థన చేయడం ఆరంభించారు. దేవుడు వారి ప్రార్థనకు జవాబుగా నేను ఈ కార్యం చేస్తున్నానని ఆయన రుజువుపరుస్తూ వచ్చాడు. చూడండి 31వ వచనం, అది అపోస్తల కార్యం 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించారు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుడు వాక్యమును ధైర్యముగా బోధించని. చూడండి ఏమంటారు, వారు ప్రార్థన చెయ్యగానే ఆ కార్యము వారు మొదలుపెట్టగానే ఎలాగా మొదలుపెట్టారు వాళ్ళు? ఆ ప్రార్థన అయిన కార్యము ఏక మనసుతో దేవుడికి ఇటు బిగ్గరగా మొరపెట్టిన విధానం. కాబట్టి మన మనసులన్నీ కూడా ఒకటిగా చేసి మనము ఇక్కడే మన దృష్టి, మన ఆలోచన ఉంచి మనము చేసే ప్రతి ప్రార్థన ఆ వైపు మన యొక్క గమనం ఉంచగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిస్తాడు. ఒకరు ప్రార్థన చేస్తా అంటే మరొకరు మరి పక్కన వెళ్ళడం, ఒకరు ప్రార్థన చేస్తే మరొకరు మనసు ఎక్కడో ఉండడం, ఒకరు ప్రార్థన చేస్తాడు చివరికి మనం ఆమెనని చెప్పడం. ఇది ఈ ప్రాముఖ్యమైన విషయం కాదు. కూర్చున్నాం కానీ దేని కొరక, ఏ కార్యం జరగడానికి కొరక, ఏ చేతి కార్యాలు ఆయన జరిగించాలని కోరుకుంటున్నాడు, ఆయన కార్యములు సంపూర్ణంగా జరిగి నెరవేర్చబడడానికి కొరకై, దేవుడికి మహిమ రావడానికి కొరకై మనం ప్రార్థన కొరకై సిద్ధపడాలి. కాబట్టి గుర్తించుకుందాం, ఇలాగా వారు ప్రార్థన చెయ్యగానే అక్కడ ఉన్నటువంటి చోటు కంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉద్దేశం ఏమిటంటే మనం చేసే ప్రార్థన వైపు అదే మనం నెరవేరాలా. చూడండి యేసుప్రభువు అంటూ వచ్చాడు, మీరు ఏదైనా ప్రార్థన చేస్తే అది మీకు దొరికింది అని మీరేం చేయాలంటున్నాడు, నమ్మాలా. అంటే దాని వైపే దృష్టి. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త బైబిల్ వ్యాఖ్యానం నుంచి 22వ పేజీ, 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మత్తయి సువార్త 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదని వారితో చెప్పాను. ఏది ప్రార్థన చేస్తామో అవన్నీ
దొరికినా నమ్మితే అప్పుడు అవన్నీ కూడా మనకు మరి ఇస్తాడు అనేటువంటి మాట. ఇంకో ఏమంటున్నాడు ఇక్కడ, ఏక మనసుతో అందరం కలిసి అందరి ఏకాభిప్రాయంతో ఒక దేవుడి కార్యం జరగడానికి కొరకై మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన మనసులో సందేహము లేకోకుండా మనం చేసిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ప్రియమైన వాళ్ళగా మనం అందరం కూర్చొని ప్రార్థన చేస్తుంటున్నాం. అందరం ఒక భావంతో మనం ఉన్నప్పుడు మనం ఒక్కరు మాత్రమే వేరే భావంతో ఉంటే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే ఒక్క ప్రార్థనే, ఒక్క వ్యక్తి యొక్క మనసే దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు కూడా కలిసినప్పుడు వెంటనే ప్రార్థనకు జవాబు చేస్తారు. అందుకే సందేహము, మన మనసులో సందేహం అనేది ఉండకోకుండా ప్రార్థించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ఆయన కార్యములు సంఘాలు జరగాలంటే మొట్టమొదటి మనం చేయాల్సిందంటే మన మనసులు, మన యొక్క కార్యం ఏకం కావాలా. మన తలంపులు, మన ఆలోచనలు దైవికమైనగా ఉండాలి. వాటిపైన దృష్టి కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి అలా ఉండడం ద్వారా సంఘం అంతటి కూడా మరి మహిమ రావడమే కాకుండా సంఘము ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘానికి మరి సంఘం యొక్క ప్రార్థన అంగీకరింపబడుతుంది. ఒక కార్యం చేస్తున్నాము, ఒక పనులు చేస్తుంటున్నాము, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనసు ఒక్కొక్క వైపు, ఒక వయసు ఒకరు, ఒక తలంపలు ఒక ఆలోచన ఉంటాయి. అలా కాదు, దేవుడి కార్యం అన్నప్పుడు ఆ కార్యము నెరవేర్చబడడానికి మన మనసులందరూ అన్నీ కూడా ఆయన వైపే, ఆ కార్యం వైపే ఉండాలి. మనము ఫిబ్రవరిలో ఆయన కార్యం నెరవేర్చబడాలి. ఇదివరకు లేనటువంటి కార్యములు, ఇదివరకు లేనటువంటి దేవుడి సన్నిధి, ఇదివరకు లేనటువంటి దేవుని ఆత్మ, ఇదివరకు లేనటువంటి దేవుని మహాత్యము సంఘంలో మనం చూడాలి. అనేకమైన సంఘాల్లో కూడా జరుగుతూ ఉంటున్నాయి. అనేకమైన సంఘాల్లో వారు చేసిన ప్రార్థనకి ప్రతిఫలముగా వారు పొందుతూ ఉంటున్నారు. కాబట్టి మనం ఎందుకు పొందకూడదు? మనం ఎందుకు ఆ కార్యములు జరగనీయకూడదు? మనం ఎందుకు ఆ కార్యములు జరిగేటట్టుగా ప్రార్థనలు ఏకీపించకూడదు? కాబట్టి రవీంద్ర భక్తి గారు ఆ దినాల్లో వారు చేసే వారి పనులకన్నిటి కూడా వారి యొక్క ఆలోచన తలంపంతో ఒకటే, ఆ కార్యం నెరవేర్చబడాలి. ఒకటి మరి యూత్ క్యాంప్ కావచ్చు, మరి కాన్వకేషన్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లు కావచ్చు, సువార్తల దండయాత్రలు కావచ్చు, వీటిపైన వారి యొక్క దృష్టి ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానిపైనే దృష్టి, అదే నెరవేర్చబడాలనేటువంటి మనసు, ప్రార్థన చేసే వారందరి మనసు ఒకే విధంగా ఒకే రీతిలుగా ఉంటారు. అప్పుడే అది నెరవేర్చబడతారు. కాబట్టి అపోస్తలులు ఏం చేశారు? వారి బెదిరింపులు చూశారు. మరి ఆ సంఘంలో వచ్చారు, సంఘాన్ని వివరించారు. ఇంకా సంఘం అంతా కూడా మరి ఏమని ప్రార్థన చేస్తుంటే ఒకటే ఒక కార్యం జరగాలి. ఏంటంటే, ప్రభా నీ యొక్క వాక్యము, నీ వాక్యము సకల ప్రజలు వినాలి, ధైర్యంతో మేము బోధించాలి. ఇప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటున్నాయి, ధైర్యంతో మేము బోధించాలా, కాబట్టి మాకు ధైర్యం దయచేయండి. అందరూ ఒకటే మాట పైన, ఏ మాట అంటే, మేము నీ వాక్యమును ధైర్యంతో బోధించాలి. అదే మాట మీద ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. వారు వాక్శక్తి ఇచ్చినాడు. వారు ధైర్యంగా దేవుడు వాక్యం బోధిస్తుంటున్నారు, ధైర్యం కలిగిన వారుగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా దేవుడు ధైర్యమును ఇవ్వవలసిన వాడు, దేవుడు కార్యం నిర్వహించిన వాడు. మన మధ్యలో జరుగుతూ ఉంటున్నాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆ పక్కన అనంతపురం జిల్లాలో నిన్నగా అనుకుంటా వ్యాన్ పోతే అనంతపురంలో ఆ వ్యాన్ అంతా కూడా తుక్కు కొట్టేసినారు. నిన్న రెండు రోజుల క్రితమే జరిగింది. బాగా కొట్టేశారు. మరి కొంతమంది కూడా ఆ రాళ్లతో దాడులు చేస్తే కొన్ని గాయాలు జరిగాయి. ఇట్లాంటి జరుగుతున్నాయి. ఇలాగ ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి లోకంలో. ప్రియమైన వాళ్ళ వీటన్నిటికీ దేవుడి కార్యము జరిగి దేవుడి యొక్క మహాత్యం చూడాలంటే మనం ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకటే తరం. దేవుడు తన కార్యాలు జరిగించాలి. మరి అక్కడక్కడ జరిగిస్తున్న కార్యాల కంటే సంఘములో ఆయన ఎక్కువ కార్యాలు జరిగించాలి. ప్రజల మధ్య, ప్రజల హృదయాల్లో ఆయన కార్యం జరిగించాలి. దైవికం గురించి, దేవుడి కార్యాల గురించి, దేవుని మాటల గురించి, దేవుడి పనుల గురించి ఆలోచించేటట్లుగా ప్రజల హృదయాలు త్రిప్పబడాలి. ఒకే దానిపైన ప్రజలందరూ కూడా వారి మనసులు ఒకే విధంగా ఉండడానికి కొరకే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మనుషులు మాటలు చెప్తే జరిగేవి కావు, మనుషులు ఆలోచన చెప్తే జరిగేవి కావు. ఏకంగా ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన ద్వారా ప్రజల మనసు మార్చబడి వారందరూ కూడా ఏకముగా ప్రభు యొక్క సన్నిధిలో కూడుకుని ఆయన కార్య నిమిత్తమై ముందుకు కొనసాగేవారుగా ఉంటారు. కాబట్టి మనం ఒకసారి గుర్తించుకుందాం, ఈ ఏకత్వము అనేది మన హృదయాల్లో, మన మనసులో ఒకరిగా చేస్తే
ఖచ్చితంగా ఆ కార్యం నెరవేరుతుంది. కాబట్టి సంఘంలో కావాల్సిన ఏకత్వం, సంఘ ప్రార్థనలు కావాల్సిన ఏకత్వం, ఆ ఏకత్వం కొరకు ప్రార్థన చేస్తూ దేవుడి కార్యాలు జరగడానికి కొరకై ఆ కార్యములు ఎప్పుడు కూడా నెరవేర్చబడేవి, అవి ఎన్నిటి కూడా పోవు. అవి త్రిప్పివేయబడుకోకుండా సాతాను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవుడి కార్యాలు చెడగొట్టేవాడుగా ఉంటాడు, మన ద్వారానే చెడగొట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి సాతాను కార్యాలన్నీ త్రిప్పబడి దేవుడి కార్యాలు నెరవేర్చబడి మనము ప్రభువు స్తుతించే విధంగా, ఆయన మహిమపరచబడే విధంగా మనము ముందుకు కొనసాగాలి. ఈ విషయాలు జ్ఞాపకం దేవుడి కార్యాల కొరకు మాత్రమే ఆయన జరగడానికి కొరకు మనం ప్రార్థనలో గుర్తు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడునట్లు, ఆయన కార్యములు మహిమ కొరకై జరిగించడానికి కొరకై, ఆయన కార్యములు మనము మహిమ నిమిత్తమై చేయడానికి కొరకై, ఏదైనా సరే ఆ కార్యములు జరగడానికి కొరకై ప్రభు సాయం చేయనట్లు అందరి మనసులో ఒకరు ఉంటాడు. ప్రార్థనతో జరిగే కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే మీటింగ్లు కానీ ఏమైనా సరే కలిగి ఉండడానికి వాడికి ప్రభు సహాయం. ఫిబ్రవరిలో మనము ప్రభు చిత్తమైతే పెట్టుకుంటే ఫిబ్రవరిలో పెట్టుకోవాలి యూత్ కంబైన్ మీటింగ్. దానికి అందరూ కూడా ప్రభు చిత్తమైతే మరి ఆయన అందరూ హృదయాలు లేకుండా చేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. దాని కొరకై మరి మార్చిలో ఆ ఎగ్జామ్స్ ఇంటర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మేలో జరగబోయేటువంటి యూత్ క్యాంప్ కూడా దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన మందిరం అవసరాలు ఎన్నో ఉన్నాయి. దైవజనులు కట్టబడాలా, మరి గేటు పెట్టాలా, చుట్టూ కాంపౌండ్ కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టాలి. నిన్న కూడా అడిగాడు కరెంటు బిల్లు ఆయన, సార్ ఎట్టయినా సరే కట్టండి సార్, లేకపోతే కష్టంగా ఉంటుంది అని అడుగుతానే ఉన్నాడు ఆయన. కాబట్టి కరెంటు బిల్లు విషయంలో కూడా మనము త్వరగా సెటిల్ చేసేసి మంచిగా ఉండడానికి కొరకై అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయనట్టు, ద్వారంతున్నట్టు ఒకే దానిపైన ఒకే విషయం పైన ప్రజలందరూ మనసులు రావడానికి కొరకై మనం ప్రార్థనలో గడుపుతాం. ఈ విషయాలు జ్ఞాపకం. వాగ్దానాలు మనం ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కొంతమంది రాశారు, కొంతమంది రాయలేదు. ఎవరైతే రాయలేదో వారు ఈ వాగ్దానాలు రాసుకోండి. తర్వాత మనం ప్రార్థనలు కూడా గడుపుతాం. దయచేసి మనం వచ్చాం కాబట్టి మనిషి ఒక 5 నిమిషాలు నేను చెప్తాను, అప్పటి వరకు మీరు ప్రార్థన చేయండి. నేను చెప్పి క్లుప్తంగా ముగించండి అన్నప్పుడు మీరు ముగించండి. ఈ విషయాల కొరకు తప్ప వేరే విషయాలు కొత్తగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనం కాపాడినట్లు, ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి దేవుడి కార్యాలు అడ్డుకోకుండా ఆపుపడుకోకుండా అవి జరిగి దేవుడి మహిమార్థం కొరకై జరగడానికి కొరకై దేవుడు ఆ కార్యం జరిగించినట్టు మనం ప్రార్థన చేద్దాం. సకలాజనులు సువార్తగా వెళ్తున్నారు, అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రభువు చూపినట్లు, అనంతపురంలో జరిగేటువంటి ఆ కార్యం దేవుడు ప్రభు చూపినట్లు, రేపు ఈ నెల 11వ తేదీ నుంచి నేను పోయి ఒరిస్సా అస్కాలో సువార్తలు ఉన్నాయి, 13, 14 వరకు ఉన్నాయి. ఆ స్వార్థలు కూడా అక్కడ కూడా దేవుడు ప్రభు చూపినట్లు దయచేసి ఈ విషయాల కొరకై దయచేసి మీరు ప్రార్థనలో గుర్తు చేసుకున్నాం. ప్రార్థించాం. ఒకరి తర్వాత ఒకరు సహోదరుడు ప్రార్థనలో ప్రస్తుతం